ఇచ్చిన సమయాన్ని బట్టి నేను 25 నిమిషాల వాక్యంలోకి వాక్యం చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా వినండి పిల్లరా. మొన్న వారము మీకు చెప్పిన వాక్యము గుర్తుంది అనుకుంటున్నా. స్థలము, దేవుడికి స్థలం ఎక్కడిచ్చాం, ఆ మాట మీద మీరందరూ విన్నారు. ఎంతమంది వింటున్నారు, ఎంతమంది పాటిస్తున్నారు మీకు తెలియాలి. తెలుసుకో, జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. ఒక దైవజనుడు ఆ దేవుడు పరలోకి వెళ్ళిన తర్వాత ఆ దేవుడితో మాట్లాడుతూ ఉన్నారంట. అయ్యా, నేను ఈ లోకంలో దైవజనుడిగా నాకు ఉద్యోగం ఇచ్చి నాకు నన్ను సేవ చేయమని చెప్పారయ్యా. నేను ఎంత చెప్పినా నా మాటలు వింటూ లేదయ్యా, దేవుడయ్యా విన్నారా అని ఆ ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అంటాడు, అయ్యా నువ్వు చెప్పిన మాటకు లోబడి నువ్వు సేవకు వచ్చావు. నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాట ఇదిగో విన్నారు, విన్నవారు వీరుగో అని వాళ్ళు చూపిస్తూ ఉన్నారంట. ఎవరు లేనప్పుడు వాక్యం చెప్పినప్పుడు దేవదూతలు కూర్చుని వింటూ ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడి మాటలు దైవజనులైన మేమిద్దరము బోధించుకుంటూ వెళ్తున్నాం. కానీ ఎంతమంది హృదయాల్లో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా మీరు నడవగలుగుతున్నారో అది మీకే ఆలోచన చేసుకోండి పిల్లరా. దేవునికి స్థలం ఎక్కడ ఇచ్చామన్న మాట మీద వివరించాం. అలాగే దేవునికి స్థలం ఇచ్చే సంఘాలు ఎలా ఉంటాయో నేను వివరిస్తాను. జాగ్రత్తగా రాసుకోండి, వినండి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, మొదటి మాటగా ప్రార్థించే సంఘము, రెండో మాట ప్రకటించే సంఘము, మూడో మాట ప్రారంభించే సంఘము. ఏమాట చెప్పండి? మొదటి మాట ప్రార్థించే సంఘము, రెండో మాట ప్రకటించే సంఘము, మూడో మాట ప్రారంభించే లేక ప్రాణం పెట్టే సంఘము. నేను ఎలా జాగ్రత్తగా వినండి. 25 నిమిషాల్లో నేను క్లుప్తంగా వాక్యం ముగిస్తాను. మీరు బహు జాగ్రత్తగా విన్నట్లయితే దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటాడు, ప్రతి హృదయాన్ని తడుతూ ఉంటాడు. ప్రియులారా, నీవు బలహీనంగా ఉంటే చూసి ఊరుకునే దేవుడు కాదు. ప్రియులారా, నువ్వు బలహీనంగా ఉండి బాధ కలిగి ఉంటే నిన్ను చూస్తూ ఊరుకునే దేవుడు మన దేవుడు కాదు. నువ్వు బాధపడుతున్నావంటే నీకంటే ఎక్కువగా బాధపడేది మన యేసయ్య. ప్రియులారా, నువ్వు బహు జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడగలుగుతూ ఉన్నాడంటే నీవు మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో కన్నీటితో ఆయన పాదాలను నువ్వు కలుగుతున్నావు కనుక ప్రియులారా, ఇదిగో ఆయన పాదాలను కన్నీటితో ఎప్పుడైతే కలుగుతూ ఉన్నావో నీ హృదయం కలుగుతూ ఉంది, నీ హృదయం శుద్ధవుతూ ఉంది. ఆయన రక్తముతో నీ హృదయాన్ని శుద్ధమైనప్పుడు నీ హృదయంలో ఎప్పుడైతే ఆయన పరిశుద్ధత నింపబడుతుందో నీ కళ్ళంట కన్నీరు కారుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే కన్నీరు విడిస్తావో నీ హృదయంగా పశ్చాత్తాపం పడుతున్నావు లెక్క. నువ్వు ఎప్పుడైతే కన్నీరు విడుస్తూ ఆయన పాదాల యొక్క నువ్వు మొదలుపెట్టుకుంటున్నావంటే నీలో ప్రతి ఒక్క పాపములను ఆ యేసయ్య రక్తముతో కడగబడుతుందని లెక్క. వీళ్ళరా, చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఎంత ప్రార్థన చేసినా నాకేం రావాలేదండి, కన్నీరు రావాలదంట. ప్రియులారా, నీ కన్నీరు రావాలంటే నీ హృదయం ఉండని మాంసము ముద్దైపోయి ఉండాలి. హృదయం, నీ హృదయం మాంసం ముద్దైనప్పుడు ప్రియులారా, చూడండి ఇంట్లో పిల్లలు కొడుతున్నాం అనుకోండి, అది కొడుతుంటే ఒకడు ఏడవడు మొండిగా నిలబడతాడు. ఆ ఒళ్ళంతా రాయైపోయింది. ఏమైపోయింది? రాయైపోయింది. ఎంత కొట్టిన దెబ్బలో తగలవు. ప్రియులారా, ఇదిగో మాంసపు గుండు ధరించిన వారిపై ఉన్నట్లయితే ప్రియులారా, ఇదిగో చిన్న బాధ కలిగిన లేక నీ పక్క వారికి బాధ కలిగిన నీ హృదయం చెప్పండి కలుగుపోతూ ఉంటుంది, నీ కళ్ళంట నీళ్లు కారుతూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్త. కొంతకాలం బ్రతుకుతాం ప్రియులారా. క్రైస్తవ బిడ్డ అన్నవాడు, క్రైస్తవులు అన్నవారు దేవుని భయపడి చెప్పండి మరణానికి భయపడడు. నువ్వు ఎప్పుడు మరణానికి భయపడవు. ఎంతకాలం తెలుసా? ఏదో కొంతకాలం ఈ లోకంలో ఉంటాం. ఈ కొంతకాలం ఉన్నంత చేపులో దేవుడు సువార్తను ఎంతవరకు మనం బోధించగలుగుతున్నామో మన ఆలోచన చేస్తూ ఉంటాయి. ప్రియులారా, ఇది మరణం అంటే భయం లేని వారిని. ప్రియులారా, మరణానికి ఎదురెళ్తున్నా, ఎందుకంటే నా ఒక సొంత గృహము దేవుడు సిద్ధము చేశాడని మనం ఏం చెప్పండి ఎదురు చూస్తున్న బిడ్డలకు. ప్రియులారా, కాబట్టి జాగ్రత్తగా వాక్యం విని మీ హృదయాలను చక్కగా భద్రపరుచుకుని ఆ వాక్యమును పాపవాన్ని ఎత్తుకుపోకుండా మీరు జాగ్రత్తగా మీ హృదయాన్ని తెలిసినట్లయితే మీ హృదయంలో వాక్యమును గూడు కట్టుకుని
లేకుండా ఉంటుంది. ప్రియులారా, అనేక మంది ఈ లోకంలో దేవుడు సువార్త కొరకు ప్రాణం పెట్టిన వారు ఉన్నారు. ఆయన సువార్త కొరకు, ఆయన కొరకు ఆయన ఉన్నంత క్షేమం చాలా ధైర్యంగా ఉన్నారు. యేసు ప్రభు 3 సంవత్సరాలు ఈ భూలోకంలో సువార్తను బోధించేంత క్షేమం ఆ 12 మంది చాలా ధైర్యం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే నీ కొరకు నా కొరకు ఈ లోకము కొరకు ఎప్పుడైతే ప్రాణం ఇచ్చి ఆయన ఎప్పుడైతే మరణమయ్యి పునరుత్థానం చేసి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడో వాళ్ళలో అలజడి రేగింది. ఎవరిలో? 11 మందిలో అలజడి రేగింది. ఎప్పుడైతే అలజడి రేగిందో అనేక మంది చెదిరిపోయారు. అనేక మంది చెదిరిపోయారు. వాళ్ళలో ఆ రాజ్యంలో కొందరు నా ప్రియమంది బిడ్డరా సంఘాలను పాడు చేద్దామని, సంఘాలలో ఉన్న క్రైస్తవులను నాశనం చేద్దామని, క్రైస్తవులు అన్నవాడు ఉండకుండా చేద్దామని బిడ్డరా ఆనాడు రాజు 2000 సంవత్సరాలు పూర్వమే ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, కాబట్టి ప్రార్థించే సంఘం కొరకు ముందుకెళ్తాం. ఎందుకంటే బిడ్డరా ప్రార్థించే సంఘము మనకు ఉన్నట్లయితే దాంట్లో జరిగే అద్భుతాలు అనేకమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. నా ప్రియమైన అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం ఒకసారి. ఆ భక్తులను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు ఆ సంఘములో అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ఎలా చేశారంట? మామూలుగా చేశారు ప్రార్థన. మన బిడ్డలు వస్తారండి, ఆ సంఘంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థన వేరు, అతి ఆసక్తితో చేసిన ప్రార్థన వేరు. నీకు సంతోషం వచ్చినప్పుడు నవ్వు వేరు. ఎవరైనా నవ్వు అనుకుంటారేమో అని నవ్విన నవ్వు వేరు. వీళ్ళరా ఎప్పుడైనా హార్ట్ఫుల్గా నవ్విన నవ్వే నీకు సంతోషం కలగజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరంలోకి వచ్చిన సంఘమే చెరసాలలో ఉన్న పేతురు కొరకు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయన జైల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, ఎలా ఏమైంది అని ప్రార్థన చేయడం మానలేదండి. ఎన్న పిల్లరా అతి ఆసక్తితో ప్రార్థన చేస్తా దేవునికి ఒక సవాల్ విసురుతూ ఉన్నారు. ప్రభువా, నువ్వు సంఘం ఏర్పాటు చేసుకున్నా, సంఘ కాపరిగా మాకు పేతురు గారిని ఇచ్చా. ఇదిగో ఈ సేవను విస్తరింపజేయకుండా ఉండడానికి ఇదిగో ఈరోజు రాజులే ఇతను తీసుకెళ్లి సంసారంలో వేశారయ్యా. ఇదిగో ఈ సువార్తను ఆగకూడదు, కొనసాగించాలంటే ప్రభు మాకు ఇప్పుడే కావాలి. ఎవరు? పేతురు గారు. మేము ఆమేన్ అనే లోపే మా పేతురు గారు మా మధ్య ఉండాలైనా అతి ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నా, అతి ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నా. పరలోకమున్న దేవుడే ఇదిగో ఆ ప్రార్థనకు సమాధానం పంపిస్తూ ఉన్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి ఆసక్తితో కూడి మందిరంలో ప్రభు ఇది నాకు కావాలయ్యా, ఇది నాకు కావాలి ప్రభు అని నువ్వు పట్టుదల కలిగి అతి ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే నీ విశ్వాసం బట్టి నీకు కార్యాలు జరుగుతాయి. ప్రియులారా, మందిరానికి వస్తున్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము, వెళ్ళిపోతూ ఉన్నాము, కార్యాల మట్టికి జరుగు. ఒక మహాభక్తుడు దేవదర్శకుడు అన్నారు, ఆలస్యమైనంత మాత్రాన నీ ప్రార్థన నెరవేరలేదు అనవద్దు అన్నాడు. ఎందుకని అన్న మాట అన్నారంటే ప్రియులారా, మనందరం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. మన కోరికలు నెరవేరవు, మనం అనుకునే కొన్ని నెరవేరవు. కారణము దేవుడు కాదండి, నువ్వు చేసే ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థన పట్టుదల ప్రార్థన కాదు, అతి ఆసక్తితో చేసే ప్రార్థన కాదు. నేను మందిరానికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నెరవేరుస్తాడు అనుకుంటున్నావు. కానీ నువ్వు అతి ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు సమాధానము త్వరగా వస్తుంది. కానీ దేవదర్శకుడు అన్న మాట ఏంటంటే, పిల్లరా అది నెరవేరు అనవద్దు అన్నారు. ఎందుకంటే మీరు ఎంత పట్టుదలతో చేస్తారో అది త్వరగా నెరవేరుస్తాయి. మీరు ఏదో నా విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుని నెరవేరుతుంది అనుకుంటే మీరు అడిగింది ఆలస్యము అయిపోయింది. కాబట్టి కంపల్సరీ దేవుడు మీరు అడిగే విధానంలో, మీరు చేసే ప్రార్థనలో ప్రియులారా ఏదో ఒక మర్మం బట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తారు. అందుకనే ప్రియులారా పేతురు గారి సంఘం అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పట్టుదల
మన ఎంతమంది ఆ ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాం? మన కుటుంబాల కొరకు, మన సంఘం కొరకు, దైవజనుల కొరకు, మన ఉన్న ప్రాంతం కొరకు నీవు దేవుని అడిగే వరమును బట్టి నువ్వు ఎంత ఆసక్తితో కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నావు. ప్రియులారా, నువ్వు అదే ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ప్రియులారా, అది కంపల్సరీ మీ కుటుంబంలో నెరవేరుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో ఉన్న దేవుడే ఆ సంఘము చేసిన ప్రార్థనకు సమాధానం పంపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చదువుకుందాం వాక్యము 8-9 వచనం చదువుకుందాం ఒకసారి. అప్పుడు దూత అతనితో ఏం కట్టుకోమనండి? నడుము కట్టుకుని అతను ఆపు చేసిన తర్వాత వస్త్రం పని వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆసక్తి కలిగి చేసిన ప్రార్థనే పరలోకమున దేవుడు చెవులు వినపడగానే తన దేవదూతను పంపించాడు. ఇదిగో పేతురునైన నా బిడ్డ చెరసాలలో ఉన్నాడు. ఆ చెరసాలలో పేతురు కొరకు సంఘమంతా ఆశ కలిగి అతి ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే మనం అన్నమాట, ఆ దేవుడు కూర్చొని సింహాసనం కలుగుతూ ఉండవచ్చు. వాళ్ళు చేసే ప్రార్థన, వాళ్ళు చేసే ప్రార్థన నేను అనుకుంటున్నాను, ఆ సంఘం చేసే ప్రార్థన పరలోకంలో సింహాసనం కూర్చున్నారు యేసయ్య, ఆ సింహాసనం కదులుతుంది అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి కదులుతుంది కనుక అక్కడ అడగ లేస్తుంది కనుక పరలోకంలో దేవుడే పక్క కుడి పక్కన దేవుడితో పిలిచి భూలోకానికి పంపించాడు. ఇదిగో సంఘమంతా కూడి అతి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు కనుక నువ్వు వెళ్ళే చేయాలి. ఆ పేతురుని ఏ విధంగా అయితే సంఘం నుంచి ఇదిగో సైనికులు తీసుకుని చట్టంలో పెట్టారో నువ్వు వెళ్ళి మన క్షేమముగా వాళ్ళ మధ్యలో పెట్టమని చెప్పాడు. పిల్లరా, ఎంతమంది అతి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారో ఆలోచన చేయండి. నా ప్రియమైన దేవుని బిడ్డగా ప్రార్థించే సంఘం ఎలా ఉంటాయంటే ఇదిగో మీరు విన్నారు కదా వాక్యము, ఆ విధంగా ఉంటుంది. పిల్లరా, మనం ఆయా ఉన్నాం, ప్రార్థించే సంఘంలో ఉన్నామా లేకపోతే నామకార్థంగా వచ్చిపోతున్నామా ఉన్న ఆలోచన చేయండి. మన సంఘంలో అందరూ తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రియులారా, అతను వస్తాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. ఎందుకు వస్తున్నాడో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతాడో తెలీదు. నా ప్రియులారా, వస్తాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. ఎందుకని రండయ్యా అని అడిగితే అతను లోచుకులాగా అదన్నీ అబద్ధాలే పలుకుతూ ఉంటాడు. నాకు అన్ని లూసిఫర్, నాకు అన్నీ తెలుసు. ఆ లూసిఫర్ తెలియదండి, దేవుడు కోసం చేసినప్పుడు వాక్యంతో సహా తీసి ఆయనకి దేవుడు చెప్తూ ఉంది. ప్రధాన దూత ఆశ కలిగింది కాబట్టి భూలోకానికి గెంటి పట్టింది. వాళ్ళు తెలియదా? వాళ్ళు తెలుసు. ప్రియులారా, ఇదిగో చాలా మంది నామకాల కష్టంలో బతుకుతూ ఉన్నారు. ఎంతకాలంలో బ్రతుకుతూ ఉంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డలా, సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, నువ్వు ఉన్న ప్రాంతం కొరకు, ప్రభువా ఈ రోజు కొరకు, ఈ సంఘం కొరకైనా నా ప్రాణాన్ని సిద్ధంగా ప్రభుని తెగింపు కలిగిన పట్టుదల కలిగిన ప్రార్థన మన సంఘములో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ పట్టుదలైన ప్రార్థన, ఆసక్తి కలిగిన ప్రార్థన ఉన్నప్పుడు సంఘంలో చెప్పండి అభివృద్ధిలోకి వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాటగా చూసుకుందాం ప్రియులారా, ప్రకటించే సంఘము. ప్రియులారా, మొదటి మాట ప్రార్థించే సంఘము, రెండో మాట ప్రకటించే సంఘము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వల్ల ఆరంతా ప్రకటింపబడింది, వాక్యం అంతా ప్రకటింపబడ్డది. అప్పుడు పౌలు గారు నా పరిస్థితుల్లో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడితో వ్యతిరేకంగా తిరుగుతున్న మతకథల మధ్య నా ప్రియ సువార్తను బోధించాలంటే చాలా కష్టంగా ఉండే కాలం అది. ఎందుకంటే పిల్లగా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నంత కాలము ఎవరు ఎదురు చెప్పకుండా అన్ని మాటలు విన్నారు. కానీ ఆయన ఎప్పుడైతే మరణమైపోయి పునరుద్ధానమయ్యి ఆ యేసయ్య సన్నిధికి లేక దేవుడి సన్నిధికి చేరారో ఉన్న 11 మంది చూడండి చెల్లాసైపోయారు. సువార్తను బోధించాలన్నా, సువార్తను ప్రకటించాలన్నా భయం ఉండే ఆ కాలాలలో నా ప్రియ
ప్రియమైన దేవుని ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. మేము చదువుకుందాం. కాబట్టి ఏంటమ్మా సరే ఫస్ట్ చదివేసి యాసరంతో సహోదరులను దేవుడికి మహిమ కలుగును గాక. పిల్లలా అక్కడున్న ఆ పరిస్థితులను బట్టి పిల్లలా వారు పడుతున్న ఇబ్బందులు బట్టి ఇదిగో అక్కడ సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. నా ప్రియమైన యాసాను అని ఒక భక్తుడు ఉంటే అతను అక్కడున్న ఇద్దరు ముగ్గురిని భక్తులు ఆ ఇంటిలో నివాసం ఉండడానికి లేక వారిలో ఉండడానికి సహకరిస్తూ ఉన్న సమయంలో పిల్లలా అక్కడున్న మత పెద్దలందరూ కూడి ఇదిగో వారితో రాజుతో చెబుతూ ఉన్నారు, ఇదిగో లోకములో తల కింద చేసే వారిని మీరేం చెప్పండి, ఇంటిలో ఉండడానికి వారి సహాయం చేస్తున్నారని ఆ రాజుకి కంప్లైంట్ ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి నువ్వు క్రైస్తవ బిడ్డవని నువ్వు వెళ్తున్నప్పుడు నా పిల్లరా ఆ విధంగా నేను గురించి చెప్పుకుంటున్నారా? ఇదిగో క్రైస్తవ బిడ్డ వస్తుంది, ఇదిగో బిడ్డ రావడం వలన ఏమవుతుందంటే ఇక్కడ అనేక విధాలుగా ఏం జరుగుతుంది, గొప్ప కార్యాలు జరుగుతాయని అనుకుంటున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న జరిగిన ఒక సంఘటన మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దాంట్లో గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో పిల్లరా క్రైస్తవుడు అనగా దేవుడు వాక్యం అనగా ఎందుకు భయపడతారని చెప్తారు. నా ప్రియమైన దేవుడు దాంట్లో 60 గజాల్లోనే ఒక గ్రూప్ పెట్టారు. దాంట్లో నా పేరు కూడా ఉంది. మన గుడిపంతులు ఉన్నాడు కదండి, ఆ గుడిపంతులు పొద్దున్న రోజున పంచంగా పెడతాడు. ఈ కడిగింది ఆ రోజు పెట్టి ఆ పూటగా పెడతాడు పంచంగా. అందరూ చూస్తారు గ్రూప్ ఉన్న వాళ్ళు. నేనేం చేశానంటే నేను సామెత గ్రంథము ఒకటి తీసి దాంట్లో పెట్టాను. ఎంటర్ అవసడే అక్కడ వెళ్ళేది అంతా అవసడే. అంటే 60 గజాలు ముసుగుతుంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందూ ఉంటారు. ఆ పంతులు పెట్టుకుంటే క్రైస్తవులు వాడు మౌనంగా ఉండి చూసి వెళ్ళిపోతుంటే పట్టిందో పెట్టలేదు. కానీ మాకు పెట్టగానే అవసరం పుట్టి ఇదిగో ఏం లేదు, ఒక పాస్ గారు 60 గజాలకు వచ్చేసాడు. ఆయన గ్రూప్ లో 50 వాక్సము ప్రకటించాలని చెప్పేసి ఆ రాత్రి 8 గంటలకు పంతులు దొరకలేదంట. పంతులు నువ్వు ఉన్నది ఉండడం అనేసి ఆ గ్రూప్ లో పంతులు ఎందుకు పెట్టావు, ఇదిగో ఏ రోజు మాస్టర్ వచ్చేసరికి ఆయన వాక్సం పెట్టడం చాలా ఇబ్బందిగా ఉందని వాళ్ళు కూడా తెచ్చి పొందాలంట. మరి తెల్లవారు పొందిన ఇంటికాడికి వెళ్ళి నేను పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పంతులు అందరూ చేరారు దగ్గరికి. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నేను ఇక్కడి నుంచి గ్రూప్ లో నేను పంచంగా పెట్టను, మీరు కూడా వాక్సుకున్నా పెట్టద్దు అన్నాడు. చూసారా, దేవుడు ఎప్పటి నుంచో పెడుతున్నాడు, సపోర్ట్ పెడుతున్నాడు. ఎవరు దానికి సమాధానం చెప్పలేదు. ఎప్పుడైతే దేవుడు మాటలు ఒక మాట యాడ్ చేశారో ఆ వీడికి అలజడి రేగిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం అన్నా, దేవుడు నమ్ముకున్న మనిషి అన్నా, దైవజనుడన్నా, ఒక విశ్వాసం అయిన వారికి విశ్వాసం ఉన్న పాపవానికి భయము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నడిచే ప్రతి ప్రాంతంలో, నువ్వు ఉన్న ప్రతి ప్రాంతంలో నువ్వు ఎలా ఉండాలంటే వాక్యంలో ప్రకటించేవాడిగా, వాక్యం ప్రకటించే దానిలో నువ్వు ఉన్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబం అంతా దీవించబడుతూ ఉంది. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక్క రంగంలో ఉన్నవాడు. నా ప్రియమైన నువ్వు వెళ్తున్న ప్రాంతంలో నువ్వు ఉన్న ప్రతి చోట కూడా ఎలా ఉండాలంటే సంతోషాలు, ఆనందాలు కలిగి ఉండాలి. నా ప్రియమైన ఉంటున్నావంటే వారి కొరకు నువ్వు ప్రార్థించే పట్టుదల కలిగి ప్రార్థించే విశ్వాసగా నువ్వు ఉన్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి, నీకు ఇచ్చిన అవకాశాలను బట్టి నువ్వేం చేస్తావు చెప్పండి, సువార్తను ప్రకటిస్తూ ఉన్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మనమందరం ఒకప్పటికి ఆయన సన్నిధికి వెళ్ళవలసిన వారిమే. ఆయన ఏర్పాటు చేసిన ఆ పరలోకం వెళ్ళవలసినప్పుడు నీ కొరకు నా కొరకు దేవుడిని చెప్పండి చక్కటి ఆ సాక్ష్యం చెబుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రకటించే సంఘమే చెదిరిపోయిన వారి సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న మరొకసారి చదువుతాము. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 4వ చదువుకున్న ఒక్కసారి. కాబట్టి చెదిరిపోయిన వారు
సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిన దేవునికే మహిమ కలుగును గాక. మేము ప్రార్థనను వాక్య పరిచయంలో ఎడతెగని ఎగద సువార్తలు బోధిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రార్థించే సంఘాలు ప్రకటిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా సువార్తలు పాటిస్తూ ఉంటారు. ప్రాణం ఉన్న వ్యక్తి మాట్లాడతాడు. ప్రాణం ఉన్న సంఘాలు సువార్తను ప్రకటిస్తూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ప్రాణం ఉంటుందో, నీ సంఘముకు ప్రాణం ఉంటుందో, నువ్వు ప్రాణం పెద్ద సంఘము కొరకు ఎప్పుడైతే నీకు ప్రాణం ఉంటుందో, దేవుడు సువార్తను ప్రకటించడానికి సువార్త నువ్వు ప్రకటిస్తూ ఉంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నువ్వు సువార్తను ప్రకటిస్తూ ఉంటావో నీ కుటుంబంలో ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఎచ్చగానే ఉండు, లేతే చదగా నువ్వెచ్చిన జీవితం మట్టికి పిల్లరా, నువ్వు ఎప్పుడు నువ్వెచ్చిన జీవితం ఉంటావో మనమే ఆ వెచ్చదనం లేక సలదనం లేక మధ్యన పడి నలిగిపోతాం, నశించిపోతాం. నా ప్రియమైన దేవుడు ఎందుకు పనికి రాకుండా పోతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఉన్న ప్రతి చోట ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్నా 8:4 చదువుకుని మొత్తం చదువుకుంటే మీకు నా ప్రియులారా, అక్కడ చేసిన కార్యాలు ఎంతమంది సువార్తను ప్రకటించారో, ఎంతమంది దేవుడి సువార్త వరకు వాళ్ళు డిస్పెరిమెంట్ చేశారో, దేవుడి సువార్తను ఆ భయంకరమైన సమయంలో కూడా వారు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ యేసుప్రభు ఎప్పుడైతే పునరుద్ధానంగా లేచి వెళ్ళిపోయారో దమస్కులో దాక్కున్నారు, గుడ్డ గృహాల్లో దాక్కున్నారు. వారు కనపడితే చంపేసేవారు. సౌలు తిరుగుతూ ఉన్నాడు, రాజు ముద్ర వేయించుకున్నాడు. వారి కవసాల వారిని సంఘాలు ఉండకూడదు, వాళ్ళు నశింప చేయాలని ఒక లెటర్ తీసుకుని బయలుదేరుతూ ఉన్నాడు. పిల్లరా, వాళ్ళంతా దమస్కులకు వెళ్ళి వారిని చెప్పండి దాక్కున్నారు. ప్రార్థన మట్టికి చేస్తూ ఉన్నారు. ఆ పిల్లరా, వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఆ దాక్కుని ప్రకటిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉంది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉక్కురేసుతో కోపంతో ఏమైనా ఈ క్రైస్తవ బిడ్డల్ని ఈ భూమి మీద ఉండకుండా నశింప చేస్తానని బయలుదేరిన ఆ సౌలుకి ఏమని చెప్పండి, కళ్ళకి అంధకారం కలగజేస్తాడు దేవుడు. ఆ పిల్లరా, ఎవరైతే దేవుడు సువార్త ప్రకటించకుండా, దేవుడు సువార్తను విస్తరింపజేయకుండా చెడగొట్టాలనుకున్న వాళ్ళరా, ఇదిగో దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తెలిసింది సహాయం వచ్చాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంధకారం కలగజేయగానే అతను వెంటనే పౌలుగా మారాడు. దేవుడి సువార్తను బహు ప్రాంతాలకు విస్తరింపజేశాడు. దేవుడికే మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థించే సంఘముగా, ప్రార్థించే సంఘముగా నువ్వు ఉన్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి భయపడే అవసరము మీకు ఉండదు. ఎందుకంటే మీ పాదములకు రాయి తగలకుండా తన దూతలు వచ్చి తన అరిచేతుల మీద ఎత్తు పట్టుకుని మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. నేను 3వ మాటతో ముగించుకుందాం. ప్రియమైన 3వ మాట ప్రాణం ఇచ్చే సంఘము. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు మనము ప్రార్థనకు వస్తుంటాం, ప్రార్థన చేస్తాం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో దేవుడు చెప్పిన మాటలు అనేక బిడ్డలు వివరిస్తూ ఉంటాం. కానీ ప్రాణం పెట్టే సంఘం అంటే ప్రాణం పెట్టి విశ్వాసాలు ఉంటారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మీదకి ఎవరైనా గొడవకు వచ్చినా, లేక సంఘం మీదకి దైవజనుల మీద గొడవకు వచ్చినా చూసి ఊరుకుంటామే కానీ మనం ఏం చేయం చెప్పండి, ఎదిరించాం. కాబట్టి పిల్లరా, మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి మనం ఎంతమంది ముందుకు వస్తున్నామో ఆలోచన చేయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంతమందికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టి నీకు నా కొరకు ఆయన తన రక్తమంతా చెందించి ఈ లోకంలో నీ మంచి చెడ్డల గురించి విడిచిపెట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ వెళ్తూ అన్నాడు, మళ్ళా మీరేమన్నది సిద్ధంగా ఉండమని చెప్పాడు. దేవునికే మహిమ కలుగును గాక. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 6వ వచనం చదువుకుని ముందు ముగింపులోకి వెళ్ళిపోతాం. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 6వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. అయితే వారు కనబడనందున సహోదరులను ఆ పట్టణపు అధికారులకు ఈడ్చుకుని పోయి భూలోకంలో తలకిందులు చేసిన ఆమె ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. వ్యాధి వీరిని చేర్చుకున్నాడు. వీరందరూ యేసు మరొక రాకున్నాడని చెప్పి
సైతం చట్టం ప్రకారం విరోధముగా నడుచుకున్న వారిని కేకలు వేసి ఈ మాటలు వినుచున్నా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొరకు ప్రాణం పెట్టి ఆయన కొరకు ప్రాణం ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఆయన కొరకు సంఘము కొరకు ఎంతమంది ప్రాణం పెట్టేవారు ఆలోచన చేసుకోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకుతున్నామంటే అది ఒక బ్రతుకు కాదండి. కష్టం బిడ్డన్న వాడు నువ్వు దేవుణ్ణి అంగీకరించి రక్షణ పొందిన తర్వాత, మారు మనసును పొందిన తర్వాత మీలో మార్పు రావాలి. మిమ్మల్ని చూసి అనేక మంది ఏం చేయాలండి, అసహించుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళు అసహించుకోవాలంటే మీరు బాగుపడుతుంటే వాళ్ళు చూడలేతాను, బాగోలేతాను వాళ్ళకి ఉండాలి. ఎందుకంటే నా ప్రియమంది బిడ్డరా, నువ్వు ఎదుగుతున్నప్పుడు చాలా మంది వాడలేరండి. అయితే నా ప్రియమంది బిడ్డరా, నువ్వు ప్రతి కాలం ఎదుగుతూ ఉంటావు. వాళ్ళు కారు కొన్నా వాడలేరు, ఆ ఇంట్లో మంచి వస్తువులు కొన్నా వాడలేరు, నువ్వు ఇంట్లో మంచిగా ఆ పుట్టు తిన్నా వాడలేరండి. దాని నా పిల్లగా నువ్వు క్రైస్తవ బిడ్డైన వాళ్ళు నీవు ఆ విధంగా ఎదుగుతూ ఉండాలి. నువ్వు ఎదుగుతుంటే చూసిన వారు ఏం చేయాలి చెప్పండి, ఆ వారణంతరంగా ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న నీవు ఒక ఉన్నతమైన స్థానం దేవుని మిమ్మల్ని ఎక్కిస్తూ ఉన్నాడు. చూసిన వారందరికీ ఏమో చెప్పండి, ఆ వారణంతరం పుడుతూ ఉంది. పిల్లరా, ఎక్కడ వేసిన దొంగలే అక్కడే అంటారు కదా. ఆశితనంగా ఆదివారం వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఆ కలిగిన సాక్ష్యం చెబుతున్నాము, వెళ్ళిపోతున్నాము. ఎక్కడున్న పరిస్థితి పిల్లరా, పట్టుదల కలిగి ప్రార్థన ఎందుకు చేయవు? పట్టుదల కలిగి ఉపవాసం ఎందుకు ఉండవు? పట్టుదల కలిగి ఆయన కొరకు ఎందుకు ఎదురు చూడవు? పిల్లరా, వస్తూ పోతున్నామంటే గొప్పతనం కాదు, కానీ ఆయన మాటకు ఇవ్వాలి, ఆయన మాటకు మొదటి స్థానం ఇవ్వాలి, ఆయన పిలుపు లోబడాలి, ఆయనలోనే నువ్వు నడవాలి. పిల్లరా, నీకంటే నాకంటే అందరికంటే ఉన్నతమైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు అందరితో చెప్పే మాటలు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3 నుండి 4 వరకు చదువుకుందాం. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 16 3 నుండి 4 వరకు చదువుకుందాం. క్రీస్తు యేసునందు నా జతపని వారైన పిసికిలకును హక్కులకును నా వందనములు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొరకు ప్రాణం పెట్టే బిడ్డలు ఇంకా ఉన్నారు. కాబట్టి బిడ్డలు పౌలు గారు చెబుతూ ఉన్నాడు, ఒకప్పుడు ఆయన క్రైస్తవ బిడ్డలన్న వాళ్ళని చంపివేస్తూ శంసాలు వేస్తూ గుర్రతో తొక్కిస్తూ ఉన్న ఆ సమయంలో పౌలుగా మారిన తర్వాత అతను చంపడానికి అనేక మంది వచ్చిన పిల్లలా అతని కొరకు ప్రాణం పెట్టేవారు ఆయన కొరకు ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, అయ్యా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? వందనాలు చెప్పండి. అన్ని చెప్పిన వారు సంఘం అందరికీ కృతజ్ఞత అంటున్నారు. వారి మధ్య సువార్తను బోధిస్తున్నప్పుడు, వారి అన్యుల మధ్య సువార్తను బోధిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే పిల్లగా అత్తల కొట్టు పైకి ఏ విధంగా సువాసన వస్తామో ఆ విధంగా మన జీవితాలు ఉండాలి. అలాంటి ఉన్నప్పుడు పిల్లగా దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరుగుతున్నాయని అనేక బిడ్డలకు అర్థమవుతూ ఉంటుంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డగా మనం బ్రతికే బ్రతుకులో ఒక అర్థం ఉండాలి. మనం జీవిస్తున్న జీవితంలో ఒక అర్థం కనపడాలి. మనం నడుస్తున్న నడకలో కూడా ఒక పవిత్రత కనపడాలి. మన సూచన చూపులో కూడా ఒక పవిత్రత కనపడాలి. నువ్వు అభివృద్ధి చెందుతున్నప్పుడు నీ ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన, దైవజనం చేసిన ప్రార్థన నువ్వు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు పిల్లరా ఏమో చెప్పండి, అనేక మంది ఎప్పుడు చెప్పండి, ఏం చెప్పండి కదా ఏం పుట్టాలంట? అసూయ అంటే పిల్లగా దేవుడు నిన్నంత గొప్పగా దీవిస్తూ ఉండాలి. అదే ఇతరులు నిన్ను అసహించుకుంటారు. నువ్వంటే పని పెట్టుకుంటారంటే నువ్వేం చేయాలా? దేవుడు ఎదుగుతూ ఉండాలి. ఎక్కడ ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితులు ఉండకూడదు.
మహిమ. ప్రియులారా, ఆయన నమ్ముకున్న బిడ్డలు ఇదిగో ఈ విధంగా ఉండాలని అనేక బిడ్డలు చెప్పుకుంటూ ఉంటారు. నేను చాలా విషయాలు అనేక దైవజనం చెప్పిన మాటలు వింటూ ఉంటాను. నాకు బాగా ఇష్టమైంది మొన్న మధ్యలో తాగిందంటే కరోనా టైంలో నా ప్రియులారా సతీష్ కుమార్ అందరు తెలుసు. సతీష్ కుమార్ ఏమంటారు, అన్ని సంఘాల్లో చనిపెట్టడం చేసుకున్నారు, అందరూ అడ్డు చేశారు, కాబట్టి చిన్న సంఘ పాత్రలు ఏమైపోవాలా అని చాలా మంది అనుకున్న వారు ఉంటారు. కానీ మనం ఏం చేయాలా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి అంతే. సతీష్ కుమార్ గారి సంఘం దీవించబడ్డదంటే ఆయన చేసిన ప్రార్థన, ఆయన పడ్డ కష్టం ప్రతిఫలమే దేవుడు అతను దీవించుకుంటూ వచ్చాడు. కానీ పిల్లరా అంత సంపాదించేస్తున్నాడు, ఇంత సంపాదించేస్తున్నాడు అని చాలా మంది చెప్పండి అసూయపడుతూ ఉన్నారు. కానీ పిల్లరా కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ 3 కోట్లు, తెలంగాణకి 3 కోట్లు, ఇంటింటికి కలిపి 4 కోట్లు అయినా ఆహార పంచి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దీవించబడితే, నీవు ఆశ్రయింపబడితే, నలుగురిని ఆశ్రయించినట్టుగా నువ్వు దేవుడి సంగ అభివృద్ధి చెందుతున్నప్పుడు నువ్వు పొందిన ప్రతి పాపం కూడా దేవుడికి నువ్వు విశ్వాసిస్తున్నప్పుడు నువ్వు అభివృద్ధి, నీ అభివృద్ధి అప్పుడు అనేక మంది చూస్తారు. నువ్వు నేను ఇస్తామని చెప్పండి. నిజం మాట్లాడుకుందాం. ఒకవేళ మన ఇంట్లో ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకుందాం. ఎవరొచ్చి అమ్మ ఆకలేస్తుంది అన్నారు అనుకోండి, ఎంతమంది ఇస్తారు చెప్పండి? ఎంతమంది ఇస్తారు ముందుకొస్తారు చెప్పండి? ఎంత ఆలోచన వాడికి ఇచ్చేస్తే ఇప్పుడు ఆకర్షింది. వాడికి నన్ను పెట్టిన పిల్లలు నాన్న పిల్లకి అమ్మంటారు తెలియదు. లేదా క్రైస్తవ బిడ్డ ఎవరైతే నీ ఇంటికి వచ్చి ఎవరిని అడిగితే నీకు కలిగిన దాంట్లో పెట్టండి. పెట్టమన్నాను కదని ఒక బస్తా బియ్యం కొన్ని మీ ఇంట్లో ఉన్నాయి, అయ్యా మా ఇంట్లో అమ్మలేదంటే ఆ బస్తా బియ్యం ఇచ్చేసి మళ్ళీ కొంచెం కోపం ప్రార్థన చేయకండి. దేవుడు అని చెప్పాడు, నువ్వు దీవించాడు, 25 కిలోలు దీవించాడు. నువ్వేం చేయాలా? 5 కిలోలు బియ్యం ఇవ్వాలా, 20 కిలోలు ఉంచుకోవాలా. మొత్తం అని చేసి ప్రభా మళ్ళీ నాకు ఆకలిలో నేను దీవించగా నువ్వు దీవించిన దాంట్లో కొంత అన్నించి మా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను దీవించగల మాట ఆయన మీద నిందకు. నువ్వు ప్రార్థన ఫలమే, సంఘ ప్రార్థన ఫలము, దైవజన ప్రార్థన దేవుడిని దీవిస్తూ ఉన్నాడు. నువ్వు దీవిస్తున్నప్పుడు వారు ఎంతైతే అవసరం ఉందో అంత ఇచ్చి పంపించు. గొప్పగా పోదు, తెచ్చుకోకు. నేను దీవించి కంటే 4 అనాలను 8 అనాలు చేశాడు, 2 అనాల వాడిని 4 చేశాడు, 5 కూడా 10 చేశాడు, 1 కప్పెట్టాడు. నువ్వు కప్పెట్టే స్థితిలో ఉండదు. నువ్వు అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుడి మాటలు హృదయం అభివృద్ధి చేసుకుంటూ, ఆయన వెలుగుతో నీ హృదయం నింపుకుంటూ, అంటే పరిశుద్ధాత్మతను నింపబడి నువ్వు ఎప్పుడైతే ఆయనతో ప్రకటించే సంఘముగా, ప్రాణం పెట్టే సంఘముగా, ప్రార్థించే సంఘముగా నువ్వు ఉంటే పిల్లరా నీవు చెప్పండి, నీ జీవితంలో కొత్త కొత్త అభివృద్ధులు జరుగుతూ ఉంటాయి, ఊహించని జరుగుతూ ఉంటాయి. మీరు ఇంకోలాగా అనుకోకండి, నేను చెప్తాను అంటే చెప్పాలని చెప్తాను. నాకు చెప్తే దిగుపోతాయి. ఎందుకంటే దేవుడు ఒక దైవజనుడు అన్నాడు, నువ్వు ఏం చేసినా చెప్తే నీ ఫలం నీకు వచ్చేసింది కాబట్టి పరలోక ఫలం ఉందంట. ఇప్పుడు అనుకోండి, ఉదాహరణ నేను ఇచ్చాను చెప్పుకుంటే నీకు గొప్ప వచ్చినాయి కదా, నీకు అభివృద్ధి వచ్చినాయి కదా, నీకు తీర్పు పడ్డా ఆయన అంటాడంట, ఎందుకు తీర్పు పడ్డావు కదా, నా దీవులు ఎందుకు అంటాడు, నా దీవులు వద్దు, నువ్వు తీర్పు పడ్డావు. ఓ దైవజనం చెప్పాడు, అప్పుడు ఎవరైతే కాలు తీసి చెప్పాడు నేను చెప్తే, ఎందుకని చెప్తే తీర్పు పడ్డావు కదా. కాబట్టి పిల్లలా ఇది అక్కడ పరలోకంలో నీకు వరము కావాలన్నా, పరలోకం నివాస స్థలం కావాలన్నా భూలోకంలో ఏం చేసినా చెప్పకూడదంట. విశ్వాసం అనుకోండి. కాకపోతే దాని ఆత్మీయ మార్గం అది. పిల్లరా నేను ఇప్పుడు దగ్గర కడుతున్నాను కదా, ఎక్కడ చదువుతుంటే తెలుస్తుంది. 3 కోట్ల మాట 2 కోట్ల పడ్డదే అంటే చాలా మంది అందరూ కథలో తెలియా మీరు ఎక్కడ ఎక్కడ చదువుతాయన్నారు, నాకేం తెలుసు. అది ఆడుతున్నాయా ఎవరో 50 సెకండ్ పంపుతున్నారు, అది ఆటోమేటిక్గా పంపలేస్తుంది. ఆటోమేటిక్ ప్రభు సాలని రాత్ర ప్రభు సాలు దాని దూరకాలి ఇంకా మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని అడిగితేనయ్యా మీరు మార్గదర్శనం ప్రభు అన్నారు. ఎందుకంటే దేవుడిని ముందు పెట్టి మనం ఏది అడిగినా సహాయం చేసే దేవుడు మనకున్నాడు. ఇదేంటి అయ్యగారు ఎక్కడ తప్పుకెళ్తుందంటే మీ సంఘమంలో ప్రార్థన ఫలమే. మీరందరూ మీరు చేసే ప్రార్థన
దేవుడు వింటూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రార్థన, సంఘంలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నారు, దేవుడి కొరకైతే ప్రార్థన చేస్తున్నారు, ఏ నిమిత్తమైన ప్రార్థన చేస్తున్నారు, మీ కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఈ ప్రార్థన వింటూ ఉన్నాడు. ఇదిగో సాక్షులు కనబడుతున్నారు. మీరు చేసిన ప్రార్థనే, మీరు చేసిన ప్రార్థనే ఇదిగో దైవజనుల అభివృద్ధి, సంఘంలో అభివృద్ధి, సంఘం బిడ్డల ఆరోగ్యము. కాబట్టి కదా మీరు సంఘం చేసే ప్రార్థన పట్టుదల కలిగి, అతి ఆసక్తితో కలిగి ప్రార్థిస్తున్నారు కనుక దేవుడు కార్యాలను చూపిస్తున్నాడు. నా ప్రార్థన కలదండి, నేను సంవత్సరం చేసిన నా ప్రార్థన దేవుడు లేదండి, దేవుడు వింటూ ఉన్నాడు, కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అతి ఆసక్తితో చేస్తున్న ప్రార్థనలు మీకు సమాధానం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించే సంఘముగా, ప్రకటించే సంఘముగా, ప్రాణం పెట్టే సంఘం ఉన్నప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నీ హృదయం దేవుడు స్థలం ఇచ్చావా? నీ హృదయం దేవుడికి స్థలం ఇచ్చావా? మన వారం చెప్పాను ఎంతవరకు స్థలం ఇచ్చాము. నీ కుటుంబంలో దేవునికి స్థలం ఇచ్చావైతే నీకు కొన్ని అభివృద్ధి కార్యాలు జరుగుతూ ఉంటాయి. నువ్వు స్థలం ఇచ్చే ఆ గుంపులో ఉన్నావా, లేక స్థలం ఇవ్వలేని గుంపులో ఉన్న ఆలోచన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రేమగల సర్వపరలోకపు తండ్రి, మీ బంగారు పాత్రలకు వందనాలు స్తోత్రాలయ్యా. నా ప్రభు 8 సంవత్సరాలు ఆయన అయ్యి 9వ సంవత్సరంలో మనం ప్రవేశపెడుతూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు నా ప్రభు సంఘాన్ని నా ప్రభు ప్రార్థించే సంఘంగా క్రైస్తవ ప్రార్థన మందిని ఏర్పాటు చేసుకున్నాం, ప్రకటించే సంఘంగా ఏర్పాటు చేసుకున్నాం, ప్రాణం పెట్టే సంఘంగా ప్రార్థనను ఏర్పాటు చేసుకున్నాం. గుడ్సుల నుండి నాయన, టెంటంలో నుండి నా ప్రభు అక్కడి మందులో నడిపించాను. ఇదిగో నా ప్రభు సంఘము అతి ఆసక్తి కలిగి ప్రార్థించారు కనుక నా ప్రభు నాయన కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు కనుక ప్రభు ఇదిగో నాయన ఇంత అభివృద్ధి ప్రభు ఇదిగో ప్రార్థించే గుంపులు, ప్రార్థించే సంఘముల గుంపులు ఉన్నారండి. మమ్మల్ని అందరూ ఉంచారు ప్రభు. పొందినాలు అనేక బిడ్డల కొరకు ప్రార్థించేవారుగా, అనేక బిడ్డల కొరకు నా ప్రభు ఆయన తండ్రి నేను సహాయం చేసేవారుగా నా ప్రభు ఇదిగో ఈ క్రైస్తవ పాత్ర మందిరం ఉంచమని నా ప్రభు సేవ చేస్తున్న బట్టి నా ప్రభు ఇదిగో నా